స్వీట్ కార్న్తో వడలు ట్రై చేసామండి. ప్రాసెస్ ఏంటో తెలుసుకునే ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా చేసుకోండి. ప్రాసెస్ ఏంటంటే స్వీట్ కార్న్ ఫస్ట్ అయితే ఇలా సపరేట్ చేసేసామండి. ఇలా గింజల కింద తీసేసుకుని తర్వాత మిక్సీ పట్టుకోవడానికి రెడీ చేసుకున్నాం అనమాట. మేమైతే 8-9 పచ్చిమిర్చి వేసుకున్నాము. సో మనకి ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు పచ్చిమిర్చి. కొన్ని గింజలు పక్కన పెట్టుకోండి, లేకపోతే లాస్ట్లో కొంచెం వేసేసి కచ్చాపిచ్చాగా ఎక్కువ నలగకుండా చూసుకోండి. ఎందుకంటే స్వీట్ కార్న్ తగులుతూ ఉంటే బాగుంటుంది కదా తినడానికి. మేమైతే కచ్చాపిచ్చాగా మిక్సీ చేసుకున్నాం అనమాట. ఇందులో ఇంకా ఏం వేసుకున్నామంటే తగినంత ఉప్పు, ఒక పెద్ద స్పూన్ జీలకర్ర, పెద్ద అల్లం ముక్క తరిగి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి, ఒక కప్పుడు బియ్యం పిండి, 5-6 ఉల్లిపాయలు తరిగినవి, ఒక చిన్న స్పూన్ కడుపు నొప్పి సోడా, కావలసినంత కొత్తిమీర, కరివేపాకు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ అయితే మేము సోడా, బియ్యం పిండి, ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే మేము వడల్లా చేసుకున్నామండి. గారెల్లా కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. మేము గారెల్లా కూడా చేసుకుంటాం ఒక్కొక్కసారి. ఇంకేంటంటే పిల్లలకైతే చాలా ఇష్టపడి తింటారండి, ఎందుకంటే కొంచెం తీయగా అలా ఉంటుంది కదా. ఇదే ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేయాల్సిన రెసిపీ ఇది, ఎందుకంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పాను కదా, ఎవరికైనా నచ్చుద్ది అనమాట. నెక్స్ట్ ఏం కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉంచుకుని ఇలా వడల్లా చేసుకుని నూనె కాగిపోయిందండి ఆల్రెడీ స్టవ్ మీద, ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకున్నాం అనమాట. సో మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసి నేనైతే టమాటా పచ్చడి వేసుకుని తిన్నాను. నాకు చాలా బాగా నచ్చిందండి. కాంబినేషన్ అయితే అదిరిపోయింది, టేస్ట్ కూడా సూపర్. థ్యాంక్ యూ.